మాసనం శ్రావణ ప్రసిద్ధం. శ్రావణ శుక్ల పౌర్ణమి రాఖీ పౌర్ణమి. శ్రావణ పౌర్ణమి నాడు సోదరుని చేతికి సోదరి కట్టే రక్షాబంధన పర్వదినమే రాఖీ పండుగ. సోదరుల ఆత్మీయ అనుబంధాన్ని తెలియజేసే మహత్తర పర్వదినమే రాఖీ. ఆనంద మహోత్సవాలలో రాఖీ పండుగ నిర్వహించుకుంటారు. వివిధ ప్రాంతాల్లో రాఖీ పౌర్ణమిని వివిధ పేర్లతో పిలుస్తారు. కోల్కతాలో జులన్ పౌర్ణమి, మహారాష్ట్ర, కర్ణాటకలో నార్ని పౌర్ణమి అని పిలుస్తారు. యజ్ఞోపవేతం ధరించే జంధ్యాల పౌర్ణమి వేడుక సైతం ఈ రోజునే చేసుకుంటారు. కులాలు మతాల ప్రస్తావన రాదు. పేద గొప్ప అన్న తారతమ్యాలు ఉండవు. చిన్న పెద్ద భేదం ఉండదు. వయసుతో సంబంధం లేదు. ఇదే రాఖీ పండుగలో ప్రత్యేకత. రాఖీ వచ్చిందంటే చాలు దేశమంతా సోదరమయంగా మారిపోతుంది. సోదరత్వ భావనతో వేడుక చేసుకునే రాఖీ పండుగ రానే వచ్చింది. చల్లగా ఉండు సోదరా అంటూ నారీమణులు సోదరునికి రాఖీలు కడుతున్న దృశ్యాలు నీకు ఎల్లవేళలా నేను అండగా ఉంటాను సోదరి అంటూ రాఖీలు కట్టించుకునే పురుష ప్రపంచం అన్ని చోట్ల కనిపిస్తోంది. ఆషాఢమాసంలో పూరి జగన్నాథస్వామి రథయాత్ర వైభవపేతంగా జరుగుతుంది. ఇందులో సోదరీమణి సోదరులైన బలభ్ర సమేత జగన్నాథస్వామి రథయాత్ర మహోత్సవంలో రక్షాబంధన్ వేడుక అట్టహాసంగా ఉంటుందని ఆ ఆలయ చరిత్ర చెబుతోంది. శ్రావణ మాసంలో జరిగే రాఖీ పండుగలో విశ్వవ్యాప్తంగా ఉన్న సోదరీమణులు సోదరులకు రక్షాబంధనాన్ని కట్టి ఆశీర్వాదాలు అందుకుంటారు. సోదరుడు చిన్నవాడైతే అక్క ఆశీర్వాదం అందుకుంటారు. అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం. ఇది చెల్లి మాట. చక్కని చుక్క మా బంగారు అక్క. ఇది తమ్ముడి మాట. అమ్మా చెల్లెమ్మ నువ్వు బంగారు తల్లివమ్మా. ఇది అన్నమాట. ఇలా సోదరి ఆప్యాయత అనుబంధాలు తెలియచేసే మహత్తర పండుగ రక్షాబంధన్ రాఖీ పౌర్ణమి. సాంప్రదాయిక హైందవ వార్షిక ఆచార పర్వదినం శ్రావణ పౌర్ణమి. రక్షక పూర్ణిమగా పూర్వీకులు పిలిచే శ్రావణ పూర్ణిమ రక్ష అభయం అందించే పండుగగా పెద్దలు తెలియజేస్తారు. ఏ వాడ చూసినా రాఖీ సందడే కనిపిస్తోంది. ఎక్కడ చూసినా రక్షాబంధనాలే దర్శనమిస్తున్నాయి. సోదరులకు రాఖీ కట్టడాలు, సోదరులు ఆశీర్వాదాలు అందించడాలు, ఒకరికి ఒకరు స్వీట్లు తినిపించుకోవడాలు ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆహ్లాదపూరిత వాతావరణంలో ఆనందోత్సాహాలతో రాఖీ వేడుకలు నిర్వహించుకుంటున్నారు. హైందవ సంస్కృతిలో తిథుల ప్రకారం పండుగలు నిర్వహించుకుంటారు. సూర్యమానం, చంద్రమానం ఇలా పలు రీతుల్లో తిథులను బట్టి పండుగలు నిర్వహించుకునేటప్పుడు ఆంగ్ల క్యాలెండర్ తేదీల ప్రకారం 2 రోజుల తిథులు ఉంటాయి. పండుగ ఎప్పుడు నిర్ణయించుకోవాలనేది పంచాంగకర్తలు, పండిత ప్రముఖులు, ఘనాపాటీలు లెక్కలు కట్టి చెబుతుంటారు. ఇప్పుడు రక్షాబంధన్ మహోత్సవం సైతం ఆగస్టు 30, 31 తేదీల్లో వచ్చింది. సూర్యోదయానికి పూర్వం ఉన్న తిథి ప్రకారం నిర్వహించుకోవాలని కొందరు, అధిక సమయంలో ఉన్న తిథి ప్రకారం నిర్వహించుకోవాలని కొందరు తెలియజేస్తున్నారు. బుధవారం 10 గంటల సమయం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు శ్రావణ పౌర్ణమి తిథి ఉండడంతో ఈ పండుగ ఎప్పుడు నిర్వహించుకోవాలనేది వారి ఆచారాలు, వ్యవహారాలను బట్టి నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. తిథులు ఇలా వచ్చిన సందర్భాల్లో 2 రోజుల పండుగలు నిర్వహించుకోవడాన్ని మనం చూస్తున్నాం. అయితే రక్షాబంధన పర్వదినం విషయంలో ఏదో ఒక రోజునే చేసుకోవాలని పలువురు అంటున్నారు. పురాణ కాలం నుంచి రాఖీ పండుగ విశిష్టత కనిపిస్తోంది. దేవాసుర యుద్ధంలో ఓటమి పాలైన అమరేంద్రుడికి దేవతలు అండగా ఉండి ధైర్యం చెబుతారు. పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించిన రక్షను తీసుకొచ్చి దేవతలు ఇంద్రుని చేతికి కడతారు. అనంతరం రాక్షసులతో జరిగిన యుద్ధంలో ఇంద్రుడు విజయం సాధిస్తాడు. త్రిలోకాధిపత్యాన్ని సాధిస్తాడు. దేవేంద్రుడు విజయం సాధించిన రోజు శ్రావణ పూర్ణిమ అని పురాణాలు తెలియచేస్తున్నాయి. ద్వాపర యుగంలో ద్రౌపది తన సోదరుడు శ్రీకృష్ణుని చేతికి గాయమైనప్పుడు వెంటనే చీర చెంగు చించి అన్నవేలికి కడుతుంది. అప్పటి శ్రీకృష్ణ భగవానుడి ఆశీర్వాద ఫలం ద్రౌపదిని సర్వవేళలా కాపాడుతుంది. పురాణ కాలంలోనే కాక
చరిత్రలోనూ రక్షాబంధన ఘట్టాలు కనిపిస్తాయి. ప్రపంచ విజేతగా పేరొందిన అలెగ్జాండర్ భారతదేశం మీదకు దండయాత్రకు వచ్చినప్పుడు అలెగ్జాండర్ భార్య రుక్సానా తనకు పతిభిక్ష పెట్టమని హిందూ చక్రవర్తి పురుషోత్తముడికి మొరపెట్టుకుందని, యుద్ధానికి ముందు రోజు ఈ కోరిక కోరిందని చరిత్ర చెబుతోంది. అప్పుడు ఆమె కట్టిన రక్షాబంధనమే అలెగ్జాండర్ ప్రాణాలు కాపాడిందని చెబుతోంది. అలెగ్జాండర్కు పురుషోత్తమునికి యుద్ధభూమిలో వైరం సాగుతుండగా అలెగ్జాండర్ కింద పడిపోతాడు. అప్పుడు పురుషోత్తముడు ఒక చేతితో డాలు, మరో చేతిలో కత్తితో అలెగ్జాండర్ మీదకు ఉరుకుతాడు. అయితే రుక్సానా కట్టిన రక్షాబంధనాన్ని చూసి అలెగ్జాండర్కు ప్రాణభిక్ష పెడతాడు. ఇది చరిత్ర చెబుతున్న కథ. సోదర సోదరి బంధంగా రక్షాబంధన్ను నిర్వహించుకోవడం సహజంగా జరిగేది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో ఈ సాధారణ సూత్రాన్ని పాటిస్తూనే సోదర సోదర బంధంగా చేసుకుంటారు. ఒకరినొకరు సోదరులుగా భావించి సోదర బంధంతో రక్షాబంధనాన్ని చేసుకుంటారు. స్వయం సేవకులు ఒకరికొకరు రక్షణ కల్పిస్తామని వాగ్దానంతో ఒకరికొకరు రాఖీలు కట్టుకుంటారు. సోదరుడు సోదరుడికి రాఖీ కట్టి సోదరీమణులందరికీ రక్షణగా ఉంటామని వాగ్దానాలు చేస్తారు. సామాన్య ప్రజలను రక్షించడానికి సమాజంలో స్వయం సేవకులు ఉన్నారనే భావనతో ఈ వేడుక నిర్వహించుకుంటారు. రాఖీ పౌర్ణమికి శ్రావణ పూర్ణమి అనే పేరే కాకుండా జంధ్యాల పౌర్ణమి అని పేరుంది. దీనినే నూల్ పౌర్ణమి, నూలి పున్నమి అని సైతం అంటుంటారు. నూల్ అంటే యజ్ఞోపవేతం, ఇదే జంధ్యం. జంధ్యం ఆనవాయితీ ఉన్నవారు ఈ రోజున పాత జంధ్యం స్థానంలో నూతన జంధ్యాన్ని ధరిస్తారు. అందుకని దీన్ని జంధ్యాల పౌర్ణమి అని పిలుస్తారు. విష్ణుమూర్తి జ్ఞాన స్వరూపమైన హయగ్రీవుడు ఉద్భవించింది ఈ రోజునే. అంచేత హయగ్రీవ జయంతిని నిర్వహిస్తారు. కోల్కతాలో ఝూలన్ పౌర్ణమి పేరుతో ఈ వేడుకలు చేస్తారు. ఉత్తరాది రాష్ట్రాల్లో కజరి పౌర్ణమి పేరుతో పంట నాట్లు వేస్తారు. ఇక సముద్ర తీరంలో ఉండేవారు నరాళి పౌర్ణమి పేరుతో సముద్ర దేవునికి కొబ్బరికాయలను సమర్పిస్తారు. మహారాష్ట్ర, కర్ణాటకలో శ్రావణ పౌర్ణమిని నార్ని పౌర్ణమి పేరిట నిర్వహించుకుంటారు. రాఖీ పౌర్ణమి నాడు సాగర తీరాన నారికేళాలు కొట్టి పూజలు చేస్తారు. దీనినే నారికేళ పౌర్ణమి అని నార్ని పౌర్ణమిగా పిలుస్తారు.